నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎండి బాషా, స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఎస్కే కరీం బాషా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ముస్లింలు ధర్నా. ఇమాంలు, మౌజాన్లకు పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టిన ధర్నా. పెద్దమల్లాపురం కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలని డిమాండ్. వర్గీకరణ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి. కాకినాడలో సిడబ్ల్యూసీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఇమాంలు, మౌజాన్లకు పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎండి బాషా, వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్కే కరీం బాషా ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం, మౌజాన్లకు ఇవ్వాల్సిన 11 నెలల పెండింగ్ గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ సమయంలో ప్రతి నెల మౌజం, ఇమాంలకు నిరంతరాయంగా గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కొన్ని నెలలుగా గౌరవ వేతనం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 మార్చి వరకు గౌరవ వేతనాలు అన్ని అందజేయడం జరిగిందన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వానికి మా వినతిని పంపించి పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సిటీ అధ్యక్షుడు ఖాలిద్ బిన్ వాలిద్, మాజీ వక్ఫ్ బోర్డ్ మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్, హేమంత్, మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు అజ్జు, మయూరి అలీషా, చాంద్ బాషా, ఇర్ఫాన్, నౌషద్, కిషోర్, షూమాట్ జిలానీ, జాఫర్, మున్నా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ అబ్దుల్ కరీం సాహెబ్. నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ. మరి మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజా గారి ఆదేశాలతో, అలాగే మా స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారు, అలాగే స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాఫీజ్ ఖాన్ గారి సూచనలతో మా కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇమాం మౌజన్లకు పెండింగ్ ఉన్న గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సమాజంలో పెరుగుతున్న అసంతృప్తి మరి ప్రభుత్వం పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి 2025లో జనవరి నుండి సెప్టెంబర్ 1 వరకు 8 నెలల గౌరవ వేతనాలు బకాయిలు ఇవ్వడం జరగలేదు. అలాగే ఎలక్షన్ సమయంలో 3 నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి వెరసి 11 నెలల గౌరవ వేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. మరి వారు ఏ ప్రభుత్వం అయితే వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి వారిచ్చే గౌరవ వేతనం మీద జీవనం కొనసాగించే పరిస్థితి. మరి అటువంటి మత బోధకులు వాళ్ళందరూ కూడా ఈ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, కష్టాల్లో నలుగుతున్నారు. అందుచేత మరి గతంలో మౌజన్లకు, ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం నిరంతరాయంగా ప్రతి నెల చెల్లిస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినా కూడా అటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 2024 మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు అన్నీ కూడా అందించడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఈ గౌరవ వేతనాలు పెండింగ్లన్నీ కూడా క్లియర్ చేయాలని, ఇది పరిష్కరించకపోతే ముస్లిం సమాజం అసంతృప్తిలో ఉంటుందని, మరి మీ ప్రభుత్వంపై విశ్వసనీయత కోల్పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విజ్ఞప్తిని అందజేసి మరి మాకు రావాల్సిన గౌరవ వేతనాలు
అందించేలాగా వారు కృషి చేస్తారని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.